ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ నేత రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అదేంటంటే ఈ కార్యక్రమానికి కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ మిత్రపక్షాలకు చెందిన కీలక నేతలను బీజేపీ ఆహ్వానించింది. బీజేపీ ఆహ్వానాలతో ఎన్డీఏ మిత్రపక్షాల అధినేతలంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారందరికీ వేదికపై వరుసగా కుర్చీలు వేశారు. సరిగ్గా 12:15 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ వేదిక మీదకు రాగానే ఎన్డీఏ మిత్రపక్షాల నేతలంతా లేచి నిల్చుని మోదీకి నమస్కారం చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ వరుసగా నమస్కారం చేస్తూ సాగుతున్న మోదీ జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్దకు రాగానే ఆగిపోయారు. పవన్ కు నమస్కారం చేయడానికి బదులుగా మోదీ ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. అంతేకాకుండా పవన్ తో ఆయన ఒకంతసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమానికి పవన్ సనాతన వస్త్రధారణలో హాజరయ్యారు. ఈ డ్రెస్సింగ్ పైనే పవన్ తో మోదీ సంభాషించినట్లుగా సమాచారం. పవన్ డ్రెస్ చూపిస్తూ మోదీ మాట్లాడగా మోదీ మాటలకు పవన్ పడి నవ్విన దృశ్యాలు ఆసక్తి రేకెత్తించాయి. ఇక పవన్ కు షేక్ హ్యాండ్ ఇచ్చిన మోదీ ఆయనకు ఇరువైపులా ఉన్న నేతలతో పాటు పవన్ వెనక ఉన్న టీడీపీ యువనేత కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుకు నమస్కారం పెట్టి ముందుకు సాగారు. ఇక పవన్ కు షేక్ హ్యాండ్ తర్వాత ముందుకు సాగిన మోదీ అలా వెళుతూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు నేతలకు నమస్కారం పెడుతూ సాగారు. జేపీ నడ్డా పక్కన నిలబడ్డ సీఎం చంద్రబాబు నాయుడు వద్దకు రాగానే చంద్రబాబుకు నమస్కారంతో పాటుగా మోదీ షేక్ హ్యాండ్ ఇచ్చారు. పవన్ మాదిరే చంద్రబాబుతోనూ మోదీ ముచ్చటించారు. చంద్రబాబుకు ఓ పక్క నడ్డా, మరోవైపున కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నా మోదీ మాత్రం చంద్రబాబుతోనే మాట కలపడం గమనార్హం. మొత్తంగా వేదికపై అంతమంది నేతలున్నా ఏపీకి చెందిన చంద్రబాబు, పవన్లకు మాత్రమే మోదీ షేక్ హ్యాండ్ ఇచ్చి వారికి తాను ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారన్న విషయాన్ని తన చేతల్లో చూపించారు. దట్ ఈస్ పవర్ ఆఫ్ ఏపీ, దట్ ఈస్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండటం విశేషం.